యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మంచి స్వింగ్ లో ఉన్నాడు. గత దశాబ్ద కాలంగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కెరీర్ టెంపర్ కు ముందు, టెంపర్ కు తర్వాత అంటున్నారు ఆయన ఫ్యాన్స్. టెంపర్ ముందు వరుస ఫ్లాప్లను అందుకున్న ఎన్టీఆర్ టెంపర్ చిత్రంతో నటుడిగా తనలోని మరో కోణాన్ని ఎలివేట్ చేసి సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత వరుస హిట్స్ కొడుతూ రేస్ లో ముందు నిలిచాడు. RRR చిత్రంతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ను సంపాదించిన ఎన్టీఆర్ తాను ఎప్పుడూ అభిమానులకు దాసుడనే చెబుతూ ఉంటాడు. RRR చిత్రంతో 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినా అది మల్టీ స్టారర్ కావడంతో ఆ క్రెడిట్ అందరికీ షేర్ అయిపోయింది. ఆ తర్వాత రాజమౌళి కర్స్ ను బ్రేక్ చేస్తూ దేవర చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అంతేకాక సోలో హీరోగా 500 కోట్ల క్లబ్ లో చేరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేశాడు. అయితే ఎన్టీఆర్ టెంపర్ కు ముందు కథ, దర్శకుల సెలెక్షన్ల వల్ల ఒకానొక సందర్భంలో సక్సెస్ విషయంలో బాగా వెనుకబడిపోయాడు. కనీస కలెక్షన్స్ కూడా సాధించలేక వరుస డిజాస్టర్స్ ను అందుకున్నాడు. కానీ టెంపర్ తర్వాత ఎన్టీఆర్ ఆలోచన శైలి పూర్తిగా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే టెంపర్ కు ముందు పూరి జగన్నాథ్ కూడా వరుస డిజాస్టర్స్ ను చవి చూడాల్సి వచ్చింది. కానీ టెంపర్ చిత్రం అటు ఎన్టీఆర్ కు, ఇటు పూరి జగన్నాథ్ కు కూడా ఇద్దరికి బాగా కలిసొచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కెరియర్ జెట్ స్పీడ్ లో దూసుకెళ్తుంది. అయితే టెంపర్ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక నుంచే తన అభిమానులు కాలర్ ఎగరేసుకునే సినిమాలే తీస్తానని, ఎటువంటి సందర్భంలోనూ తన అభిమానులను డిసప్పాయింట్ చేయనని ఈ ఈవెంట్ లో ఫ్యాన్స్ సాక్షిగా వాగ్దానం చేశాడు. ఒక రకంగా ఎన్టీఆర్ ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడనే చెప్పాలి. ఈ ఈవెంట్ జరిగే దశాబ్దం కావడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టుతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ప్రస్తుతం వార్ 2 దాదాపు పూర్తి కానుండడంతో ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుపై ఎక్కువ కాన్సంట్రేషన్ చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రానున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.